Okay, next problem. A comma B comma C are three horses in a race. ఒక రేస్లో 3 horses ABC అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ టు విన్ ద రేస్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ బి. ఏ అనే హార్స్ యొక్క ప్రాబిలిటీ బి అనే హార్స్ యొక్క ప్రాబిలిటీకి ట్వైస్ 2 times. ఏ ప్రాబిలిటీ అనేది బికి ట్వైస్ ఉంది. అలానే ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ సి. బి ప్రాబిలిటీ సికి ట్వైస్ ఉంది. వాట్ ఆర్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ ఏబిసి? ఏ ప్రాబిలిటీ అనేది బికి ట్వైస్ అంటే 2 times రెట్టింపు. ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ సి. బి ప్రాబిలిటీ అనేది సికి రెట్టింపు. ఓకే, సో ఏ అనేది ట్వైస్ దట్ ఆఫ్ బి అంటే ఏ బిపై డిపెండ్ అయి ఉంది. బి ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ సి. బి అనేది సిపై డిపెండ్ అయి ఉంది. సో మనకు ముందుగా ప్రాబిలిటీ ఆఫ్ సి తెలిస్తే బి వస్తుంది, ప్రాబిలిటీ ఆఫ్ బి వస్తే ఏ వస్తుంది. అందువల్ల ఏ అనేది బిపై డిపెండ్ అయి ఉంది, బి అనేది సిపై డిపెండ్ అయి ఉంది. కాబట్టి లెట్ ప్రాబిలిటీ ఆఫ్ సిని మనం ఎక్స్ అనుకుందాం. therefore p of b, probability of b is twice the probability of c. So 2 into p of c, that is given. So 2 into x, 2x. And probability of a is twice the probability of b. So p of a అనేది 2 into p of b. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ట్వైస్ అంటే 2 times, 2తో ఇంటూ చేసుకోవాలి. 2 into p of b అంటే 2x, 2 2 4x. సిన్స్ సో ఈ 3 horses రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి వీటిని మనం ఇవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ ప్లస్ సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అనేది మనకి 1గా ఉంటుంది. సిన్స్ p of a ప్లస్ p of b ప్లస్ p of c ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ మన దగ్గర 3 ప్రాబబిలిటీస్ ఉన్నాయి. సో ఈ 3 ప్రాబబిలిటీస్ యొక్క సమ్ అనేది మనకి 1గా ఉంటుంది. సో ఆ ఫార్ములాని ఉపయోగించుకొని మనం సో p of a 4x, p of b 2x, p of c x is equal to 1. 4 plus 2 plus 1 7x. So totally 7x is equal to 1, x is equal to 1 by 7. Therefore p of a, that is 4x, 4 into 1 by 7, 4 by 7. Next p of b, that is 2x, 2 into 1 by 7, 2 by 7. p of c is x, that is 1 by 7. So those are the probabilities of a, b, c.